కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నాయకుడు వేస్తాడు కద్దర్, పైలట్ చూస్తాడు వెదర్. మన చట్పట్లో చేస్తే కారం పొడి తింటే ఉంటుంది బ్రదర్, గుర్తొస్తుంది మీ గ్రాండ్ మదర్. అవునా? వహా వహా, సూపర్ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు చట్పట్లో పొడి తయారు చేస్తున్నాము. అది ఎలా ఉంటుందో ఏంటో చూసేద్దామా. ఈరోజు చట్పట్లో మనందరికీ ఒక వెరైటీ వంటకాన్ని తయారు చేసి చూపించడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. బాగా చట్పట్లో చేసే పచ్చళ్ళన్నీ టేస్ట్ చేసి బాగా తినేస్తున్నాను. అందులో ఈ మామిడికాయల సీజన్ లో మామిడికాయ పచ్చళ్ళు పట్టడం దాని టేస్ట్ కే సరిపోతుంది, లంచ్లు డిన్నర్లు. మరి అయితే పద్మ గారు, ఈ రోజు చట్పట్లో మా అందరి కోసం ఏం చేసి చూపిస్తున్నారు? ఈ రోజు గోలిచిన కారం. గోలించిన కారం. గోలిచ్చిన కారం. కారం. సో గోలిచ్చిన కారం పొడి పేరే, మీరు దాని పేరే గోలిచిన కారం. పేర్లు అసలు మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. అది కాదు, ఇది ట్రెడిషనల్ అంతే. అంటే మీరు విని ఉండకపోవచ్చు అంతే. మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు చేసేసేది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇడ్లీలో కానీ, దోశలో కానీ, ఎందులో కానీ, రైస్ లో కానీ అన్నిట్లోకి బాగుంటుంది అనమాట. సూపర్. అయితే మరి నాకు తెలియని గోలిచ్చిన కారంకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం. అలాగే. గోలిచ్చిన కారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, చింత చిగురు, పచ్చిశనగ పప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఉప్పు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, నూనె. సో పద్మ గారు, గోలిచ్చిన కారంకి కావాల్సిన పదార్థాలన్నీ చూసాము, ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇది ఏ ప్లేస్ లో బాగా ఫేమస్? తెలంగాణ. తెలంగాణనా? ఓ, తెలంగాణ వంటలన్నీ భలే స్పైసీగా ఉంటాయి, ఎన్నో ఉంటాయి. మనం ఎక్కడెక్కడో వెతుకోవాల్సిన అవసరం లేదు, వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే చాలా ఉంటాయి. ఓ, రకరకాలు ఉన్నాయి. సూపర్. అయితే మరి తెలంగాణ స్పెషల్ గోలిచ్చిన కారం ఎలా చేయాలో ఏంటో చెప్పండి. ఫస్ట్ మనం ఈ ఎండుమిర్చి, చింత చిగురు ఇవన్నీ డ్రైగా వేయించుకోవాలి. అన్ని డ్రైగానే అంటే కొంచెం ఆయిల్ వేయాలి, ఎక్కువ కాదు. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి అన్ని వేయించుకొని రోట్లో వేసి పొడి దంచుకోవాలి. పొడి దంచాలి. పొడి ఇది పొడి. సో అయితే ముందు వేయించేద్దాం అన్ని. పచ్చిశనగపప్పు పొడి పొడిగా వేయించుకోవటం. పొడి కాబట్టి ఇవి డ్రైగా వేయించుకోవాలి. మినప్పప్పు అది కొద్దిగా వేగాక మినపప్పు. ఒక్కసారి బాండి వేడెక్కిందంటే మన ప్రాసెస్ అంతా అలా టక 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 అయిపోతుంది కదా. అయితే చేసే విధానం బాగా తెలిసి ఉండాలి, డౌట్ పడకుండా. ఇప్పుడు ఇదేనా కాదా, ఇదేనా కాదా. కొత్త వంట ఏదైనా ఒక 2 సార్లు అలా చేసాం, ట్రై చేసామంటే మూడోసారికి అలవాటు వచ్చేస్తుంది. ఒకసారి చేస్తే చాలు. అంటే మనం ఏంటంటే చాలా మంది చూస్తారు, గుర్తుంటుందిలే అనుకుంటారు, కానీ మర్చిపోతారు. మరి మీకు ఇన్ని వంటకాలు ఎలా గుర్తుంటాయి? ఎలా గుర్తుంటాయి అంటే మా ప్రొఫెషనే అది, గుర్తుంటేనే కదా. అలాగా ఏదో చిట్కా ఉంటుంటుంది కదా ప్రొఫెషన్. ఏదైనా నేను యాంకర్ చేసిన అన్ని ప్రోగ్రాంల అప్పుడే గుర్తుండవు కదా, కొన్ని మర్చిపోతుంటాం. కానీ వంటలు అనేవి ఇన్ని రకాల వంటలు, ఇట్లా మీకు ట్రెడిషనల్ వంటలే దాదాపు ఒక 100, 150, 200 అలా గుర్తుంటాయి ప్రాసెస్. అది ఏంటంటే నిద్రపోయినా లేసినా మనకి నెక్స్ట్ షూటింగ్ ఏం ప్లాన్ చేయాలి అదే ఆలోచన ఉంటది మైండ్ లో, ఇంకోటి ఉండదు అనమాట. అలా వంటలే ఏంటంటే ఇంట్రెస్ట్ ఎక్కువ చెయ్యాలి, ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్ మనకి ఏంటంటే దేని మీద అయితే ఉంటుందో దాని మీద అది ఆటోమేటిక్ అది వచ్చేస్తుంది అంతే. కొంచెం జాయింట్ ఫ్యామిలీలో అయితే వంటలు బాగా వచ్చేస్తాయి కదా, వంట చేయాల్సిందే. అదొక ప్లస్ ఉంటది అనమాట. ఏంటంటే ఎక్కువ మంది ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు, గెస్ట్లు ఎక్కువ ఉంటారు కాబట్టి మనకి అలవాటు అయిపోతుంటే వంట చేయబుద్ది, ఫాస్ట్ గా చేయటం అలవాటు అయిపోతుంది. ఆ ప్రాసెస్ కూడా మనకి ఈజీ మెథడ్ లో చేసుకోవటం. అవును. సో పప్పులు వేడెక్కినాయి, అదే కొంచెం ఫ్రై అయినాయి. అయ్యాక మినపప్పు వేస్తాం. మినపప్పు పొడులు కూడా రోట్లో దంచినవి ఒకలా ఉంటాయి, మిక్సీలో వేసినవి ఒకలా ఉంటాయి కదా. దంచినవే బాగుంటాయి. దంచినవే బాగుంటాయి. ఎక్కువ పప్పులు తగులుతూ ఉంటాయి. మిక్సీలో ఏంటంటే మనం ఎంత జాగ్రత్తగా బ్లెండ్ చేసినా కూడా పౌడర్ లాగా అయిపోతుంది. అయితే పౌడర్ లాగా అవుతుంది, లేకపోతే ఇంకా కొంచెం రఫ్ గా ఉంటుంది, ఎక్కువ రఫ్ గా ఉంటుంది. ఇందులో కొన్ని నలిగిపోతాయి, కొన్ని ఇదేంటంటే మనకి ఎంత కావాలో అంత దంచుకోవచ్చు, మన చేతిలో పని కదా. అదేం లేదు, ఒకసారి తిప్పి పెట్టి ఆన్ చేసి తిప్పి పెట్టేసామంటే అది అయిపోయింది. ఓకే, ఇప్పుడు మినపప్పు కూడా ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర. నెక్స్ట్ ధనియాలు.
ధనియాలు ఇలా వేయించి కొడుతుంటే పౌడర్ భలే మంచి స్మెల్ వస్తుంది కదా. ఇది టిఫిన్స్ లో బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుందా? అన్నంలోకి కూడా బాగుంటుంది, టిఫిన్ లోకి అన్నంలోకి అన్నిట్లోకి బాగుంటుంది. 1 month అయినా ఉంటుంది, 1 month వరకు నిల్వ ఉంటుంది. ఇంకా అందులో మనకు పాడవటానికి ఏది ఉండదు, కాకపోతే అంతకంటే ఎక్కువ మనం తినలేము. 10 days 15 days అంటే నిల్వ ఉంటుందని చెప్పటం వరకే, కానీ ఒక 1 week అంతే. ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి. ఓకే, నేను రోట్లో వేసేనా? వేసి ఇవ్వండి. ఫస్ట్ ఇవే నూరుతారు మీరు, ఎండుమిర్చి తర్వాత వేస్తాం కదా. ఇది పౌడర్ అయ్యాక ఒక బౌల్లోకి తీసేసుకుని అప్పుడు ఇప్పుడు చింత చిగురు, ఇది ఫ్రెష్ చింత చిగురు ఇలా ఇవ్వండి, నేను వేయించుతాను. ఇది కొట్టనా? పచ్చెనపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు. సో చింత చిగురు ఫ్రై అయిపోయింది కదా, ఒక ప్లేట్లోకి తీసేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎండుమిర్చి కారంకి కొంచెం ఎక్కువ పట్టుద్దా? సరిపోతుంది మనకి చిగురు. జీలకర్ర, ధనియాలు నలిగిపోయినాయి, పప్పులు పప్పులు వేగినాయి కదా కొంచెం, నేను దంచిన పర్లేదు, బానే ఉంది. దంచడానికి చిన్న రోలే కదా, చక్క అయిపోతున్నాయి. ఆపేయమంటారా స్టవ్? స్టవ్ ఆపేసి వేడికి ఇవి సరిపోద్దా? వేడితే. సో ఇప్పుడు మనకి పప్పులు నలిగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం నలిగిన తర్వాత లాస్ట్ కి చిగురు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకున్నాం, అవి అన్ని కలిసి వెదిగిపోతాయి అలా దంచుతూ ఉంటాయి. ఉప్పు కూడా వేస్తాను, ఉప్పు వేసి త్వరగా నలిగిపోతాయి. ఎండుమిర్చి ఘాట్ ఎలా ఉంది? వెల్లుల్లిపాయ. సో కారం అదే పొడిలోకి మనకి వెల్లుల్లిపాయలు మళ్ళీ తడి వచ్చి ఏమైనా అవుతుందా? అవుతుంది, బాగుంటుంది టేస్ట్. వెల్లుల్లిపాయలు వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు అలాగే ఇది కూడా చిగురు కూడా వేద్దామా? మరి బాగా నలిగిపోద్దేమో. నలగాలి, పులుపు దానికి పట్టాలి కదా. పులుపు ఫ్లేవరా? చింతపండు వేసుకునే బదులు మనకి ఇప్పుడు ఫ్రెష్ గా చింత చిగురు వస్తుంది కదా, అందుకని చింత చిగురు. సో ఇవన్నీ బాగా మెత్తగా దంచేద్దాం. ఆల్మోస్ట్ నలిగిపోయినట్టే పద్మ గారు, నాకు తెలిసి రోట్లో ఇంతకన్నా నల్లగదేమో. చాలు, అంతే ఉండాలి. మరి మొత్తం పౌడర్ లాగైనా కూడా బాగోదు, అలా గింజలు కొంచెం మిరపకాయ తొక్కగా అలా ఉంటేనే బాగుంటుంది. ఓకే, సో బౌల్లో తీసేద్దాం. కొద్దిగా ఆయిల్ వేసాం కదా, అందుకని కొంచెం ముద్దగా అనిపిస్తుంది. ఇలాగే ఉంటుంది. వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసాం కదా, వెల్లుల్లిపాయల్లో కూడా తడి ఉంటుంది. ఓకే ప్రవీణ, గోలు చిన్న కారం రెడీ అయిపోయింది. నువ్వే దంచావు, నేనైతే దంచలేదు. అవును, నేను రెడీ అయిపోయిందని చెప్తున్నా. చిన్న రోల్ కదా, నాకు నచ్చింది అది రోల్, అయిపోతున్నాయి. అందుకే నీకు ఇంట్రెస్ట్ కదా అని దంచి నీళ్ళని వదిలేస్తాను నేను. ఓకే, టేస్ట్ చేయండి. అలాగే. చాలా కారంగా ఘాటుగా భలే ఉంది. చింత చిగురు పులుపు చాలా వెరైటీగా ఉంది ఇందులో. అంటే ఆ పప్పుల పౌడర్లు అన్ని కలిపి చింత చిగురు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా
ఎమ్మీగా లొట్టలు వేసుకుని తినేస్తారు. అంటే తెలియదు అందులో చింత చిగురు తెలీదు, కానీ ఫ్లేవర్ తేడాగా ఉంది గారు, చాలా బాగుంది, టేస్ట్ బాగుంటుంది. రైస్ లో వేసిన దానికన్నా మనం వేసిన ఈ చింత చిగురు మాత్రం సూపర్ గా ఉంది, చాలా బాగుంది. చూసారు కదా, గోలిచ్చిన కారం చాలా కారంగా ఘాటుగా ఉందండి. మీకు తినేయాలనిపిస్తుందా? ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. గోలిచ్చిన కారం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, చింత చిగురు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఉప్పు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, నూనె. గోలిచ్చిన కారం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని అందులో పచ్చిశనగపప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత అందులోనే మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు వేసి అన్ని కలిపి బాగా వేయించుకుని వీటిని రోట్లోకి తీసుకోవాలి. దాన్ని మెత్తగా పొడి చేసుకుంటూ ఉండాలి. ఈ లోపుగా అదే బాండీలో చింత చిగురు కూడా వేసి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం నూనె వేసి ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం వేసి దంచుకున్న పప్పులన్నీ కొద్దిగా నలిగిన తర్వాత ఎండుమిర్చి, కొంచెం ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే చింత చిగురు కూడా వేసి మెత్తగా అయ్యేలాగా పౌడర్ లాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న గోలిచ్చిన కారంని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంతో వెరైటీ టేస్టీగా ఉన్న గోలిచ్చిన కారం రెడీ. సో ఇంత వెరైటీ తెలంగాణ స్పెషల్ గోలిచ్చిన కారం మా అందరికి కారంగా చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన గోలిచ్చిన కారం పొడి చూడటం మీరు మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందల్లా www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchiలోకి వెళ్ళి చూడొచ్చు. చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మేము తయారు చేసిన ఈ వంట. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.